అసిస్టెంట్గా చేరుదామని వెళ్ళారు రవిబాబు గారు. ఆయన రవిబాబు గారిని అనుమానంగా చూసి, ఏంటి నువ్వు నిజంగా బిజినెస్ స్కూల్ నుంచి వచ్చావా అని అడిగారు. అవును సార్ అన్నారు రవిబాబు గారు. రవిబాబు గారు ఆయన చెప్పిన పనులు చేయగలుగుతారా అనే అనుమానం వచ్చింది రాజీవ్ మీనన్ గారికి. సరే తర్వాత రా అని పంపించేశారు. మరలా మరొక రోజు రాజీవ్ మీనన్ గారి దగ్గరికి వెళ్ళారు రవిబాబు గారు. అప్పుడు రవిబాబు గారిని చూసి, నాకు నువ్వు పనిచేసేవాళ్ళ కనిపించడం లేదు. సరే నేను ఒక పని చెప్తాను. టైటాన్ వాచెస్ యాడ్ కోసం నాకు ఇలాంటి ఇల్లు కావాలని తను డిజైన్ చేసుకున్న ఇంటి కోసం చెప్పి, ఇలాంటి ఇల్లు మద్రాసులో ఎక్కడైనా ఉంటే వెతుకు అన్నారు ఆయన. సరే అని రవిబాబు గారు బయటకు వెళ్ళి ఇలాంటి ఇల్లు ఎక్కడుండొచ్చు అని ఆలోచిస్తే వారి స్నేహితుడి ఇల్లు గుర్తొచ్చింది. వెంటనే రవిబాబు గారు అరగంటలోపే వెనక్కి వచ్చి రాజీవ్ గారికి ఇల్లు చూశానని చెప్పారు. ఇన్ని రోజుల నుంచి మనం ఎంత వెతికినా దొరకలేదు, వీడేంటి అరగంటలోపే చూశాను అని తిరిగొచ్చాడు అనుకొని రాజీవ్ మీనన్ గారు నమ్మకం కుదరక ఆయన కెమెరామెన్ ఇచ్చి రవిబాబు గారితో పంపించారు. అయితే వాళ్ళు ఎలాంటి ఇల్లు యాడ్